హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న ఈ వాచ్ లిస్ట్లో లిక్కర్ సెక్టార్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మొదటిది గ్లోబల్ స్పిరిట్, సులా వైన్స్, రాడికో కైతాన్, యూబీఎల్, యునైటెడ్ స్పిరిట్. వీటి యొక్క 52-week హై, లో అండ్ కరెంట్ ప్రైస్ గురించి మనం తెలుసుకుందాం. గ్లోబల్ స్పిరిట్ గురించి తెలుసుకుంటే 52-week హై 1369, లో 661, కరెంట్ మార్కెట్ ప్రైస్ 930. అలాగే సులా వైన్స్ గురించి మాట్లాడుకుంటే 52-week హై 584, లో 243, కరెంట్ మార్కెట్ ప్రైస్ 282. రాడికో కైతాన్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 52-week ఒక హై 2637, లో 1429, కరెంట్ మార్కెట్ ప్రైస్ 2272. అలాగే గ్లోబల్ స్పిరిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టాక్ డీటెయిల్స్లోకి వెళ్ళి 52-week ఒక హై 1700, లో 1081, కరెంట్ మార్కెట్ ప్రైస్ 1347. సో ఈ విధంగా ఫ్రెండ్స్, నెక్స్ట్ యూపీఎల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, యూపీఎల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాం అనుకుంటా. స్టాక్ ప్రైస్ హై అండ్ లో గురించి ఇది ఒక సెక్టార్ వైజ్ మనం ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా వీటి యొక్క చార్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ డే టైం ఫ్రేమ్లో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఇంకా మనకు కావాలనుకుంటే నీట్గా కనిపించడానికి ఒకసారి వీక్లీ లాంగ్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళామంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది ఏ విధంగా అయింది అనేసి ఇక్కడ గమనించండి. యునైటెడ్ స్పిరిట్ గురించి చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక కన్సోలిడేషన్ అప్ ట్రెండ్లో ఏమవుతుంది, మనం నిన్న వీడియోలో కూడా నిఫ్టీలో మాట్లాడుకున్నాం. అప్ ట్రెండ్ ఏమవుతుంది, ఒక నిర్దిష్టమైన లో నిర్దిష్టమైన హైకి మధ్యలోనే మూమెంట్ అవుతూ అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్కి వెళ్ళింది. దీన్ని మనము బాక్ జోన్ కూడా అంటాం అనమాట. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడి నుంచి దీంట్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అర్థమైందండి. సో అలాగే ఇప్పుడు మళ్ళీ అగైన్ మంచి ఇంపార్టెంట్ వాల్యూ ఏది సపోర్ట్ అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క వాల్యూ అనేది ఇక్కడ గమనించండి, ఇక్కడ డాట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఒక సపోర్ట్ వాల్యూ. సో ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ఈ స్టాక్ మళ్ళీ వీక్లీలో అప్ ట్రెండ్ అనేది తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ గమనించినట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంత నీట్గా ఎం ప్యాటర్న్ అనేది పడింది. అక్కడ గమనించండి ఈ స్టాక్. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఇట్లా డిస్కస్ చేసుకోవడం వల్ల ఒక సపోర్ట్ ఎక్కడుంది, స్టాక్కి రెసిస్టెన్స్ ఎక్కడుందని అగైన్ అండ్ అగైన్ ప్రతి స్టాక్లోనూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దాని గురించి కొంచెం చూస్తానే మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అలాగే ఎం ప్యాటర్న్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఈ విధంగా అండి, అగైన్ అండ్ ప్యాటర్న్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఇట్లా చెప్తుండేది అగైన్ అండ్ అగైన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్యాటర్న్స్ తెలిస్తేనే మార్కెట్లో మనము మనీని ఎర్న్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, అందుకోసం ఇట్లా అగైన్ అండ్ అగైన్ మనం వీడియోలో ప్యాటర్న్స్ గురించి, ఇంపార్టెంట్ సపోర్ట్, రెసిస్టెన్స్ గురించి ఈ విధంగా డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాం. నెక్స్ట్ ఈ యొక్క యూబీఎల్ గురించి మనం తెలుసుకుంటే యూబీఎల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి. యూబీఎల్ స్టాక్ చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ మంచిగా ఫామ్ అయిందనమాట. ఇక్కడ ఇలాగా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసుకుంటూనే వెళ్తూ ఉంది. ఇది ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ట్రెండ్ లైన్కి బిలో ఇంకా మనం ఇట్లా తీసుకున్నామంటే ఇంకా ఇట్లా ఒకవేళ ఈ డౌన్ దాకా కూడా తీసుకున్నా కానీ లేదా ఇలా తీసుకున్నా కానీ ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది అనమాట. ఈ ట్రెండ్ లైన్కి ఎబోవ్ గిన క్లోజింగ్ ఇస్తే మళ్ళీ ఇక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ చూడొచ్చు. ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ కబోవ్ రావాలండి మార్కెట్. ఈ ట్రెండ్ లైన్ కబోవ్ వస్తేనే ఇట్లా అప్ ట్రెండ్ చూస్తామన్నమాట. లేకపోతే ఈ ట్రెండ్ లైన్కి బిలోనే ఉందంటే ఈ విధంగా డౌన్ ట్రెండ్ కూడా చూడొచ్చు. బట్ ఇక్కడ ఏమంటే ఇంకొకటి మీరు గమనించండి, డౌన్ ట్రెండ్కి మనం రెడ్ కలర్ యారో వేస్తాము. ఒక సెక్టార్ వైజ్ ఒక స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఈ యొక్క లో చూసారండి, ఈ విక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విక్ గమనించండి. ఇక్కడి నుంచి ఏం చేసుకుందంటే మార్కెట్ అప్ సైడ్కి మూవ్ తీసుకుంది. సో ఇంకా 1811కి ఎబోవ్, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ దీని కింద ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తున్నాం, మనము రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం. దీనికి గ్రీన్ కలర్ లైన్ సపోర్ట్కి, ఈ యొక్క ట్రెండ్ లైన్కి ఏం చేస్తున్నామంటే రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం రెసిస్టెన్స్, దీన్ని బ్రేక్అవుట్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి రాడికో కైతాన్ గురించి డిస్కస్ చేసుకుందాం, చార్ట్ గురించి. ఓకే, రాడికో కైతాన్ ఇది చూడండి, ఇది ఒక బాక్స్. ఇందాక కూడా మాట్లాడుకున్నాం. ఇందాక ఏమైంది, అప్ ట్రెండ్లో ఒక నిర్దిష్టమైన హైలోకి మధ్యలో మార్కెట్ మూవ్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఈ విధంగా ఒక బాక్స్ జోన్, ఇది ఏమైంది ప్యారలల్గా ఉందండి. ఈ ప్యారలల్గా ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇది అప్ సైడ్కి ఇక్కడి నుంచి ర్యాలీ అయింది. ఒకసారి గమనించండి, ఏదైనా ఇండెక్స్లో కానీ ఏదైనా స్టాక్స్లో కానీ మీరు
పొజిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే లేదా ఈ విధంగా బాక్స్ జోన్ ఇటు సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ ఒక మంచి ర్యాలీ అనేది ఉంటుంది. మళ్ళీ అగైన్ వచ్చినప్పుడు ఈ బాక్స్ జోన్ దీనికి ఒక సపోర్ట్ వాల్యూగా మారుతుంది. ఇక్కడ చూడండి కరెక్ట్ అదే బాక్స్ జోన్ని టచ్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటాం, లేదా ఈ బాక్స్ జోన్ యొక్క లో కూడా దీనికి సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రాడికో తర్వాత నెక్స్ట్ ఏది ఉంది చూద్దాం. రాడికో తర్వాత సులా వైన్స్ గురించి మాట్లాడుకుందాం. తొందర ఏం లేదండి, మార్కెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన లైఫ్ ఏదనుకున్నప్పుడు దీని గురించి ఎంత నిదానంగా పర్లేదు, మనం డిస్కస్ చేసుకోవడంలోనే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఇది చూడండి, ఆల్రెడీ దీనికి ఎక్కడ మంచి సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్కి బిలోకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఈ యొక్క లైన్కి అబోవ్ సస్టైన్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ మనము అప్ ట్రెండ్ అనేది చూస్తాము. ఎంత 309కి అబోవ్ సస్టైన్ అయినప్పుడే మనం దీంట్లో అప్ ట్రెండ్ చూస్తామండి. ఇది ప్రస్తుతానికి దీని యొక్క రెసిస్టెన్స్ 309. ఓకే అండి, తర్వాత సూలా వైన్స్ తర్వాత ఏం చూస్తాం, గ్లోబల్స్. ఈ యొక్క చార్టర్ డీటెయిల్లోకి వస్తే ఇక్కడ గమనిస్తాం ఇదేం చెప్తుంది అనేసి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇది ఈ విధంగా రెసిస్టెన్స్ ఏ విధంగా ఇక్కడ వర్కౌట్ అయిందో మీరు గమనించండి. ఇక్కడ మనం సర్కిల్ వేసి గమనిస్తామండి, ఇక్కడ సర్కిల్ అప్లై చేస్తున్నాము, బాగా గమనించండి. ఇక్కడ సర్కిల్స్ మనము వేస్తున్నాం కరెక్ట్గా. ఇది ఏమంటారంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి అగైన్ అక్కడి నుంచి డౌన్ సైడ్కి అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అగైన్ ఇక్కడికి రాగానే మార్కెట్ సెల్లర్స్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి ఇచ్చారనమాట. ఏం చేశారు, పుష్ చేశారనమాట, ప్రైజ్ని పడేశారు. ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ఎప్పుడు మళ్ళీ కొత్తగా బయింగ్ మనకు ఎంటర్ అవ్వాలంటే దీనిపైన నిలబడి ఇట్లా హోల్డ్ అయ్యి సస్టైన్ అయ్యి ఇట్లా పోతేనే అప్పుడు మనం కొత్తగా బయింగ్ పొజిషన్ తీసుకుంటాం. లేకుంటే రెసిస్టెన్స్కి దగ్గరలో ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోకుండా అక్కడ క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయని కనుక్కొని దాని ప్రకారంగా మనం ఫైండ్ అవుట్ చేసి డౌన్ ట్రెండ్ అయితే ఏం చేయకూడదండి, డౌన్ ట్రెండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయ్యి అప్ ట్రెండ్కి పోతుందో అప్పుడు మాత్రమే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకుంటాం. ఈ విధంగా గమనించినట్లయితే ఈ స్టాక్లో మంచిగా మీకు ఇక్కడ గమనించండి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది. మల్టిపుల్ టైమ్స్ ఏం చేసిందంటే సపోర్ట్కి మనం ఏమనుకుంటాం, గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తాం. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క అగైన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఇందాక మనం చూపించాం కదండి, ఇందాక మనం చూపించినట్లు బ్రేక్అవుట్ అయ్యి ఏం చేసింది, ఇక్కడ మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏమైంది, అప్ ట్రెండ్కి పోయింది. ఇందాక యారో మార్క్ చూపించాం కదా ఇంతకు ముందు పైన, ఈ విధంగా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ సస్టైన్ అయ్యి మళ్ళీ ఈ విధంగా అప్ ట్రెండ్ తీసుకుంది. అర్థమైందండి, ఇది సబ్జెక్ట్ యాక్చువల్గా మనకి. దీన్ని ఇక్కడ గమనించండి, మనకు వీడియో లెంత్ అయినా పర్లేదు, స్కిప్ మాత్రం చేయకండి. ఇక్కడ గమనించండి, మల్టిపుల్ టైమ్స్ ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూకి 10-20 రూపాయలు ఏబోలోనే, 10-20 రూపాయలు కాదండి, ఒక్క నిమిషము, ఈ వాల్యూకి ఇంచుమించు 60-70 రూపీస్. ఓకే అండి, 60-70 రూపీస్ నియర్ బై ఆ లైన్కి సపోర్ట్ లైన్కి దగ్గరలో వచ్చింది. దాని తర్వాత ఇక్కడ గమనిస్తే మళ్ళీ ఇక్కడ కూడా అక్యురేట్గా ఈ యొక్క వాల్యూని రెస్పెక్ట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఒక సర్కిల్ వేసి అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా ఈ యొక్క సపోర్ట్కి ఎబోవే ఉంది మార్కెట్. సో 681 అనేది ఈ యొక్క స్టాక్కి ఇంపార్టెంట్ సపోర్ట్ వాల్యూ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు గమనించండి, అగైన్ ఇక్కడ కూడా ఒక బాక్స్ జోన్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఒక బాక్స్ జోన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది బాక్స్ జోన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా హారిజెంటల్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇదే వీడియోలోనే ఇక్కడ గమనించండి, ప్రీవియస్ ఒక రెసిస్టెన్సీ ఉంది, అగైన్ మార్కెట్ మళ్ళీ అదే రెసిస్టెన్సీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా డౌన్ సైడ్కి ఎట్లా ఫాల్ అయిందనేసి మనం ఇక్కడ గమనించినాం. సో ఈ విధంగా అండి. దాని తర్వాత ఇంకొకటి ఏమి గమనించినాము, ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ సస్టైన్ అయ్యి ఎక్కడ ఏ విధంగా ర్యాలీ అప్సైడ్కి అయిందనేసి. సో ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.